అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, మరి నేటి వాగ్దానముగా నీ కోరికను ప్రభు సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కీర్తనలు 24 మే హీ గ్రాంట్ యూ యువర్ హార్ట్ డిజైర్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ ప్లాన్స్. Psalms 20:4. మనం ఆలోచిస్తున్న ఆలోచనలు దైవ చిత్తానుసారం అయితే ఖచ్చితంగా ప్రభు మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అంతేకాకుండా మీ కోరికను సిద్ధింపచేసి అన్నాడు. చెడ్డవారి హృదయంలో చెడ్డ కోరికలు ఉంటాయి, భక్తుల హృదయంలో భక్తిపరమైన కోరికలు ఉంటాయి. నీతిగా జీవిస్తూ దేవుని చిత్తం నెరవేర్చాలనుకున్న వారి యొక్క ఆశ ఉంటుందే, ఆ ఆశ భంగము కానేరదు అన్నాడు. భక్తిహీనుని ఆశ భంగమైపోవును అన్నాడు. మరి కోరికలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ యథార్థమైన భక్తి కలిగిన నీతి మార్గంలో జీవిస్తున్న వారి కోరికలు వారికి మేలు, ఇతరులకు మేలు కలిగించాలని, దేవుని చిత్తం చేయాలని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని, ప్రతి ఒక్కరూ మేలు పొందుకోవాలని, ఆత్మలు రక్షించబడాలని, మీకును మీ కుటుంబానికి మీ చుట్టూ ఉన్న వారికి మేలు కలిగే మంచి ఆలోచనలు మీరు కలిగి ఉంటారు. అలాగే మరి స్టూడెంట్స్ అయితే వారి చదువు విషయంలోనూ, పెద్దవారైతే వారి ఉద్యోగము, వ్యాపారము, వారి పిల్లలను చదివించుకునే విషయంలో, అలాగే వారి భవిష్యత్తు విషయంలోనూ, అలాగే దేవుని పిల్లలు, దేవుని యందు భయభక్తి కలిగిన వారు దేవుని రాజ్య విస్తరణలో, సంఘము, పరిచర్య, సువార్త పనులు, అలాగే అనేక రకాలైనటువంటి విషయాల్లో కొన్ని కోరికలు కలిగి ఉంటాం. మనం ఇలా జరిగితే బాగుండు కదా, దేవుని మహింపరచాలని ప్రార్థన చేస్తాను. మంచి విషయాలు భక్తి కలిగిన వారి యొక్క హృదయంలో వస్తాయి. భక్తులు ఎప్పుడు దేవునికి ఇష్టంగా బతకాలనుకుంటారు, దేవుని చిత్తం చేయాలని ఆశపడతారు, దేవుని నీతిని నెరవేర్చాలనుకుంటారు. అట్టి వారి కోరికలు మంచివై ఉంటాయి. కాబట్టి మీ ఆలోచనలను సఫలపరిచి అద్భుతమైన రీతిలో మిమ్మల్ని, మీ కుటుంబాలను నడిపించి దీవించగల సమర్థుడైన దేవునికి ప్రార్థన చేసుకోండి. ప్రభా, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఇదిగో మా కోరికను సిద్ధింపచేవాడు నీవే. నీతిమంతుని ఆశ భంగమైపోదని సెలవిచ్చావుగా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. మా బ్రతుకుల్లో నూతనమైన మేలులు పొందినట్లు మాకును మా కుటుంబాలకును మీ సహాయం దయచేయండి. ఈనాడే కాదు, రాబోయే దినాల్లో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, దేవుని మహింపరిచేవారుగా మీరుండబోతున్నారు. ఆయన రాజ్య విస్తరణలో మీరు దీవెనకరమైన సాధనాలుగా వాడబడాలని ప్రభు కోరుచున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ఆత్మీయులారా, ఒక కీర్తన పాడుకుందాం. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. అడిగిన నీకు ఆయన ఇచ్చును, వెదకిన నీకు ఆయన దొరుకును. అడిగిన నీకు ఆయన ఇచ్చును, వెదకిన నీకు ఆయన దొరుకును. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి ఆరాధన అర్పించెదా, ఆశీర్వాదము పొందెదా. స్తుతి ఆరాధన అర్పించెదా, ఆశీర్వాదము పొందెదా. యేసయ్య నన్నెంతో ప్రేమించెను, తన రక్తముతో నన్ను కొనెను. యేసయ్య నన్నెంతో ప్రేమించెను, తన రక్తముతో నన్ను కొనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం కలిగిన మీరు నీతిమంతుని ఆశ భంగం కానేరదని సెలవిచ్చావుగా ప్రభా. ఇదిగో నీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాను. మా కోరికలను సిద్ధింపచేయగల శక్తిమంతుడు, అంతేకాకుండా మా ఆలోచన యావత్తును ఫలింపజేసే దేవుడు అయ్యా. మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా భారం నీ మీద మోపుచున్నాం. మా చింత యావత్తు నీ మీద మోపినప్పుడు మమ్మల్ని ఆదుకుంటా అన్నావు. ప్రార్థిస్తున్నాం, మీ సహాయమును మాకు దయచేయండి, మీ కృపను మాకు అనుగ్రహించండి. ప్రభా, రాబోయే దినాల్లో మిమ్మల్ని ఘనపరిచి మీ చిత్తం నెరవేర్చేవారుగా బలమైన సాధనాలుగా మమ్మల్ని నిలబెట్టి నడిపించమని ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని ఏకీవించండి. పరిశుద్ధమైన మా ప్రీతండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలందరినీ దర్శించండి. ఈ లేఖన భాగంలో రాయబడినట్టుగా మా కోరికను సిద్ధింపచేసి మా ఆలోచన యావత్తును ఫలింపజేయగల శక్తిమంతులైన దేవుడు అయిన మీకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజల జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, శోధనలు, శ్రమలు ఉన్నప్పటికీ నీ యందు భయభక్తి గల వారికి కోరికను సిద్ధింపజేయవాడు నీవే.
నీ ప్రజలు వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పిల్లల విషయంలో, యవనస్తులైతే వారి భవిష్యత్తు విషయంలో మరి ఏ స్థితిలో ఉండి వారి మంచి కోరికలు కోరుకుంటూ నీ యందు భక్తి కలిగి జీవిస్తున్నారో నీ చేతికి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. నీ చిత్తం నెరవేర్చేవారుగా చేయండి. అలాగే ప్రభా, నీ కృపలో వారందరినీ బలపరచండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఆత్మీయ జీవితంలో, ఆర్థిక విషయాల్లో, వారి కుటుంబం పట్ల, సంఘం పట్ల వారు తీసుకున్న మంచి ఆలోచనలను మా ఆలోచనలు యావత్తూ ఫలింపజేసి మీరే మహిమ పొంది మీ నామాన్ని ఘనత తెచ్చుకోమని, నీ రాకడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. పిల్లరా, ఈ వాగ్దానం విని ఆమెన్ చెప్పిన తర్వాత ఇతరులందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు, మిత్రులు ఈ వాగ్దానాలు వింటూ వారు కూడా బలపరచబడుతున్నారు. ఒక దినమునకు 1,00,000 మందికి పైన షేర్ చేసుకుంటున్నారు, వాక్యాలు వింటున్నారు. మీరు విని ఊరుకోవద్దు, విన్న వెంటనే ఆమెన్ చెప్పండి అంటే అవునుగాక ఈ వాగ్దానంతో మీరు ఏకీవించిన వారు అవుతారు. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారందరూ కూడా తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దేవుని సువార్త మాటలు అనేకులకు అందజేద్దాం. అలాగే ఈ సువార్త మాటలు అనేకులకు వెళ్తుండగా ఈ ఛానల్ ద్వారా అనేక మంది అనాథ బిడ్డలు కూడా పోషించబడుతున్నారు. అది మీకు దీవెన. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్, స్నేహితులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. బర్త్డే జరుపుకునే వారికి మే గాడ్ బ్లెస్ యూ విత్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మే కమ్ అపాన్ యూ. మే గాడ్ క్రౌన్ యూ విత్ క్రౌన్ ఆఫ్ కైండ్నెస్. నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తన 32:8 I will instruct you and teach you in the way you should go. Today is your promise. బాగా ప్రార్థనలో ఉండండి. ఈ దినమెల్లా ప్రభు, ఈ సంవత్సరం అంతా నేను నడవలసిన మార్గంలో, నా జీవిత కాలం అంతా నేను ఎలా నడవాలి నాకు ఆలోచన చెప్పి నా మీద దృష్టి ఉంచి నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ. Happy anniversary, those who are celebrating their wedding anniversary. May God bless you. Many more returns of the day. We wish you all the best. Between husband and wife, మీ ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు దేవుడు దయచేయునుగాక. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందరు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. దేవుడు మీకు ఆ స్థితి దయచేయునుగాక. ఈ వాగ్దానం పట్టుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా మోకరిల్లి ప్రార్థించండి. పెద్దవారైతే కూర్చొని అయినా ప్రార్థన చేయొచ్చు. కనుక మీ ఇద్దరి మధ్యలో దేవుని కనికరము, దయ ఉండాలి. మీ కుటుంబం, మీ సంతానము ఆశీర్వదించబడాలి. ఒకవేళ పిల్లలు లేరు అన్నట్లయితే దంపతులని మీకు సంతానం ప్రభు దయచేయునుగాక. కీర్తన 37:26 Psalms 37:26. God bless you. We wish you all the best. Amen. God bless you.